హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహిమా వ్లాగ్స్ అండ్ సాంగ్స్కి. ఈరోజు అయితే 10 మినిట్స్ ప్రాసెస్లో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. కావాల్సిన అయితే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, జీడిపప్పులు ఒక 10 అట్లా తీసుకున్నాను. నెక్స్ట్ నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని ప్రిపరేషన్ కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. నెక్స్ట్ షుగరు. ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని అందులోకి అయితే 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అందులోకి జీడిపప్పులు వేసేసుకున్నాను. దూరగా వేయించుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలా వేయించుకుంటేనే లడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జీడిపప్పు అయితే కొంచెం కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. బ్రౌనిష్ కలర్లో వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యిలోనే వేసుకొని నెయ్యితో చేసుకుంటేనే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందుకనే నెయ్యిలో వేయించుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం ఎక్కువ నెయ్యి ఏం పట్టదు ఫ్రెండ్స్. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ 5 టేబుల్ స్పూన్స్ మాత్రమే పడుతుంది. ఇంకా మొత్తానికి అయితే బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసేసాయి. ఇంకా ఇందులోకి మాత్రం డైరెక్ట్గా నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అదే ఏమంటారు, ఉప్మాకు చేసుకునే రవ్వ. ఒక్కొక్కరు కొంతమంది సాజీ రవ్వ ఏదో అంటారంట, కానీ మేము ఉప్మా రవ్వ అంటాము. అది రవ్వ లడ్డుకి అయితే ఆ రవ్వ యూజ్ చేయాలి. వేరే రవ్వ అయితే సెట్ కాదన్నట్టు. ఇదే రవ్వ లడ్డుకు చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా కలర్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఫుల్గా పెట్టకూడదు, సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చినది ఇప్పుడైతే ఆ కప్పు రవ్వని ఇందులో వేసేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. 10 మినిట్స్లో అయిపోతుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. అది చల్లారనమే టైం పడుతుంది లడ్డూలు చేసుకోవడానికి తప్ప. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా కప్పు రవ్వ అయితే ఇందులో వేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టేసి ఎంపుకోవాలన్నట్టు. ఫుల్ ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఓన్లీ సిమ్లో పెట్టి మాత్రమే ఎంపుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంపుకుంటూనే ఉండాలి. చూపిస్తున్న చూడండి, జీడిపప్పులు మాత్రం చాలా చాలా బాగా వేగినాయి. అట్లా ఆ కలర్లోకి వస్తేనే రవ్వ లడ్డు చాలా చాలా టేస్ట్గా ఉంటుందంటూ అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రవ్వ కూడా కొంచెం కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఎంత బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటామో రవ్వ లడ్డు అనేది అంత టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే కొంచెం సిమ్లో పెట్టి ఓపికగా వేయించుకుంటేనే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. దీనికి పెద్ద పాకం పట్టడానికి పెద్ద పాకం రావాలని అవసరం లేదు. నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. అందులోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి, సరిపోతుంది. నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నాను. షుగర్ పిల్లలకి ఎందుకు ఎక్కువ దగ్గొస్తుంది అనేసి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ కప్పు నిండా నేను రవ్వ తీసుకున్నాను కదా. ఈ కప్పు నిండా యాక్చువల్గా షుగర్ తీసుకోవాలి కదా. నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. అంటే మన పిల్లలు మనం తినే స్వీట్ని బట్టి అన్నట్టు. ఇంకా ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. మా ఇంట్లో కొంచెం తక్కువనే తింటారు. మరి హెవీ స్వీట్ ఉంటే కూడా తినాలనిపించదు కదా అనేసి కొంచెం తక్కువ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కువ స్వీట్ తింటే మీరు కూడా కరెక్ట్గా తీసుకోండి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో ఆ కప్పుతో షుగర్ తీసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికైతే కొంచెం తక్కువ తీసుకున్నాను. షుగర్ కనిపిస్తుందో చూడండి, అదే చూపిస్తున్నాను. దీంతో రవ్వ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ షుగర్ అయితే ఇంక అందులో ఏం లేకుంటే నీట్గా ఉంటాడు చూసుకోండి. మొత్తానికైతే ఈ రవ్వ మాత్రం గోల్డెన్ కలర్కి వచ్చేసింది కదా. ఇక మంచిగా వేగింది, సిమ్లో పెట్టి వేయించాను. ఇప్పుడు దీన్ని అయితే వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకా నీట్గా అందులోకి వేసిన తర్వాత అదే బౌల్లోకి మళ్ళీ చక్కెరతోటి పాకం పట్టేసుకోవాలన్నట్టు. ఇంకా అందులోకి షుగర్ వేసేసుకోవాలి. చూడండి, జీడిపప్పులు గిట్ట ఎంత బాగా వేగినాయి. ఒకటి తీసుకొని కూడా తిన్నాము, ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఎంపుకోకండి ఫ్రెండ్స్, మొత్తం మాడిపోతుంది రవ్వ అంతా. నెక్స్ట్ అయితే ఆ బౌల్లో నుంచి రవ్వ తీసుకొని వేరే దాంట్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ షుగర్ అయితే చెప్పాను కదా, దేంతో తీసుకుంటే ఆ సైజ్ తోటే షుగర్ కూడా తీసుకోవాలన్నట్టు. ఇంకా ఏం చేశాను, ఇందులో అదే బౌల్లోకి ఇంకా మళ్ళీ షుగర్ వేసేసుకున్నాను. ఇంకా షుగరు అది మెల్ట్ అవ్వడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, మన చిన్న టీ గ్లాస్లో అందులో సగం అట్లా వేసేసుకోవాలి. వేసుకుంటే చక్కెర అనేది మెల్ట్ అవుతుంది అన్నట్టు. కొన్ని చక్కెరలు ఏంటంటే అసలు ఎన్ని వాటర్ వేసినా మెల్ట్ కాదు, అట్లే షుగర్ అట్లే ఉంటుంది అన్నట్టు. అయితే కొన్ని ఎంత చెప్పాను కదా, ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూసినా, అందులో హాఫ్ వేసాను అనుకోండి, అంత వేసాను. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసేసుకోండి. కాకపోతే పాకం అనేది కరెక్ట్గా పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ లెక్క చక్కెర అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. పాకము దీనికి తీగ పాకము అవి అంటారు కదా, అవి ఏం పాకం అనేది అసలు ఏం అవసరం లేదు. జస్ట్ చక్కెర అనేది మెల్ట్ అయిపోయి కరిగిపోతే సరిపోతుంది. ఇందులోకి నాకు కొంచెం వాటర్ పడతాయేమో అనిపించింది అన్నట్టు ఇంకా కొన్ని వాటర్ మళ్ళీ వేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను తక్కువ అనిపించినాయి అన్నట్టు. ఇంకా కొన్ని వాటర్ వేసేసుకున్న తర్వాత ఇంక మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ చక్కెర అనేది మొత్తం మెల్ట్ అయిపోతేనే, అంటే మెల్ట్ అయిపోయి కొంచెం తీగ పాకం కాకుండా కొంచెం గంటెతో ఇట్లా వేస్తే ఇట్లా జారుగా అట్లా అంటే కొంచెం చిక్కగా రాకుండా కొంచెం పలచగా రావాలన్నట్టు. అప్పుడే రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎట్లా వస్తుందో నాకు టెన్షన్ అవుతుంది. బట్ కాకపోతే ఫెయిల్ అయినా పాస్ అయినా మీకు డైరెక్ట్ చూపిద్దామనేసి నేను మొత్తానికైతే ట్రై చేశాను. ఇప్పుడు యూట్యూబ్లో చూసే నేను ట్రై చేశాను అన్నట్టు.
చూద్దాం. ఓన్లీ పాస్ అయినవి పెట్టగా ఫెయిల్ అయినవి కూడా అప్పుడు పెట్టాలి కదా! పెడితే కూడా మనకి కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మీకు కూడా అర్థమవుతుంది కదా! ఎప్పుడు పాస్ అయినవి పెట్టడం కన్నా ఫెయిల్ అయినవి కూడా పెడితే కూడా కొన్ని మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది తెలుస్తుందన్నట్టు. మొత్తానికైతే చూసారా ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇక బురగలు వచ్చేస్తుంది. ఇక పాకంలాగా స్టార్ట్ అవుతుందన్నట్టు. ఇంక ఇందులోకైతే రవ్వ సెట్ అయిన తర్వాత ఇందులోకైతే రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంపుకొని పెట్టుకున్న జీడిపప్పు రవ్వ ఉంది కదా! అదైతే వేసి పెట్టుకోవాలి. చక్కెర మొత్తం ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోవాలి ఫ్రెండ్స్. లేకపోతే అక్కడక్కడ మనకు నోరులో తడతా ఉంటున్నట్టు టకటక అని ఇట్లా పళ్ళ కింద పడతా ఉంటుంది చక్కెర. అట్లా బాగోదన్నట్టు. ఇప్పుడైతే మొత్తం మెల్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ రవ్వనైతే ఏం చేస్తున్నా చూడు, జీడిపప్పు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. బ్రౌన్ కలర్లో వేసుకున్నాక ఏంపుకున్నాం కదా, నోట్లో వేసుకుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. ఇందులోకైతే ఇప్పుడు రవ్వ వేసేసుకొని మంచి చక్కగా కలుపుకోవాలి. గ్యాస్ బంద్ చేసిన తర్వాతే రవ్వ వేసిన తర్వాత ఎంబడే గ్యాస్ బంద్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కెర పాకం కదా, మొత్తం గట్టిగా అయిపోతుంది అన్నట్టు. ఇంకా లడ్డు మనం పట్టుకోవడానికి కూడా అసలు ఈజీగా ఉండదు. ఎట్లా వస్తుందో భయపడ్డా కానీ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంది. ఎట్లా వస్తుందో ఏమో వీడియో పెడుతున్నాను అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నేను వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మరీ ఫెయిర్ అయినట్టు చేస్తే కూడా మీకు చేయడానికి వంటలు రాదు కదా, మాకేం చూపిస్తున్నారు కదా అనే కడకి వస్తుంది కథ. అందుకే అనేసి మొత్తానికైతే చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా రవ్వ అందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెప్తున్నా. వేడిగా ఉంటే మళ్ళీ మొత్తం చక్కెర పాకం అనేది చాలా గడ్డగడుతుంది, గట్టిగా అయిపోతుంది. మనకు లడ్డు అనేది చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. మొత్తానికైతే రవ్వ ఉండి జీడిపప్పు ఉంది కదా, మొత్తం అందులోకి అయితే మిక్స్ చేస్తున్నాను. చక్కెర పాకంలోకి మిక్స్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇమీడియట్లీ గ్యాస్ బంద్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా గ్యాస్ మర్చిపోయినా, అసలు గ్యాస్ బంద్ చేద్దాం అనుకున్నాను, బంద్ చేశాను. అప్పటికే గట్టిగా అయిపోయి ఇక్కడికి వచ్చింది. ఇంకా గట్టిగా అయిపోతే ఏంటంటే మొత్తం చక్కెరని గట్టిగా అయిపోతే మనకు లడ్డు చేసుకోవడానికి ఏంటో ఇట్లా చేతి గట్టిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అంటూ మొత్తం గట్టిగా అయిపోతుంది పాకం అంతా. అందుకనేసి ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాత దాన్ని చల్లారి పెట్టుకుంటున్నాను. చల్లారి పెట్టిన తర్వాత లడ్డూలు ఎలా వచ్చినాయని మీకు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ వచ్చినా అంత టేస్ట్ వచ్చినాయి. మళ్ళీ ప్లేస్ ఇట్లా కలుపుకుంటే ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇందులోకైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటాను చూడండి. మనము కాచి చల్లార్చిన పాలు వేడి చేసిన తర్వాత చల్లారుతాయి కదా, ఆ పాలు కూడా ఇందులో చూపిస్తున్నాను. ఆ పాలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. పైన మీగడ లాంటి చిక్కగా పాలు ఏమైనా ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా కొన్ని పాలు వేసేసుకున్నాను. ఏంటంటే అదే చెప్పాను కదా, ఒక టీ గ్లాస్లో సగం అంత వేసేసుకున్నాను పాలు. కొంచెం జ్యూసీగా లడ్డు కూడా చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది అనేసి పాలు కూడా వేసేసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ అయితే బంద్ చేసుకోవడం మర్చిపోకండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం చల్లారబెట్టుకోవాలి దీన్ని. చక్కగా చల్లారబెట్టుకున్న తర్వాత జ్యూసీగా లడ్డు మాత్రం జ్యూసీగా చాలా బాగా వచ్చింది, అదే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తే ఎంతైనా మనకు చాలా అసలు చెప్పలేనంత అనిపిస్తుంది అంటే హ్యాపీనెస్. నాకు కూడా అలాగే అనిపించింది. మొత్తానికి కింద దింపేసుకున్నాను. ఇంకా హీట్ ఉంటూ అంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ గట్టిగా అయిపోతుందనేసి ఇక మొత్తానికైతే చల్లార పెట్టుకున్నాను ఫ్యాన్ కింద. చూడండి ఫ్రెండ్స్, లడ్డు చుడుతున్నాను. పర్ఫెక్ట్గా చేసింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. కాకపోతే కాలుతుంది, చేద్దామంటేనే అబ్బా అంటున్నాను. జీడిపప్పు పైన వేసి లడ్డు ప్రిపేర్ చేశాను, ఒకటి చేసి చూపిస్తాను మీకు. కానీ చాలా కాలుతుంది, చక్కెర పాకం కదా, చాలా కాలుతుంది అన్నట్టు. కొంచెం చల్లారనాక చేసుకోండి ఫ్రెండ్స్. చల్లారనాక కూడా చేసుకోవచ్చు, లడ్డు బాగానే వస్తుంది. ఇప్పుడైతే లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తానికైతే లడ్డూలు అయినాక చూపిస్తాను. మొత్తానికైతే అయిపోయినాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే లడ్డు ప్రిపేర్ అయిపోయి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి. 10 minutesలో అయిపోతుంది. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. రవ్వ, జీడిపప్పు, నెయ్యి, చక్కెర, 4 ఇంగ్రీడియంట్స్, పెద్ద ప్రాబ్లం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చూపిస్తున్నాను. జ్యూసీగా ఎంత బాగుంది, ముట్టుకుంటే చునిగిపోతుంది లడ్డు మాత్రం, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం తప్పక ట్రై చేయండి, మర్చిపోకండి ట్రై చేయడం మాత్రం. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.